హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుదీక్ష. ఇప్పుడు మన విజయవాడలో కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ అనేది వచ్చేసింది. వచ్చాక మనం వెళ్ళకుండా ఉంటామా? మేమైతే ఫ్యామిలీతో చక్కగా వెళ్ళాము. సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. మనం ఎంట్రన్స్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఎంటర్ అవ్వగానే మనకి ఒక టన్నల్ లాగా ఉందన్నమాట. దానిలో నుంచి లోపలికి వెళ్ళాక మనకి స్నో ఏరియా లాగా బాగా సెట్టింగ్ అనేది అరేంజ్ చేశారండి. మనకి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలాంటి ఎగ్జిబిషన్ మన విజయవాడలో అయితే ఎప్పుడూ పెట్టలేదు. వాటర్ ఫాల్స్ అండ్ ఇంకా చాలా రకాలుగా పెట్టారు. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా పాప అయితే ఇంకా అసలు వాళ్ళ డాడీని వదలట్లేదు. చక్కగా ఎంజాయ్ చేస్తుంది, ఆడుతూ పాడుతూ. ఫుల్ ఏసీతో ఉందండి. మనం అక్కడికి వెళ్తే అంత ఒక హిమాలయాల్లోకి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. ఒక స్నో ఏరియాలో ఎలా ఉంటుందో అలానే సేమ్ అరేంజ్ చేశారు. ఆ ఫీల్ వచ్చేటట్టు అరేంజ్ చేశారు. ఫుల్ ఏసీతో పెట్టేశారండి. చాలా చల్లగా ఉంది. లోపలికి వెళ్ళగానే మనకు ఆ ఫీల్ అనేది రావాలి కదా, ఎంత సెట్టింగ్ వేసినా. లోపలికి వచ్చాక టన్నల్ నుంచి లోపలికి వచ్చాక కొంత సెట్టింగ్ వేశారు. తర్వాత జలకన్యలు అన్న వాళ్ళు ఉన్నారండి. అక్కడ వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరినీ. వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి. అసలు అంతసేపు వాటర్లో ఎలా ఉంటున్నారో మనకైతే అస్సలు అర్థం కావట్లేదు, కానీ భలే చేస్తున్నారు. ఇంకా మా పాప అయితే వాళ్ళ డాడీతో ఎంజాయ్ చేస్తూ ఉంది చక్కగా. కానీ బర్డ్స్, చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ పెట్టారు. అవి బొమ్మలైనా సరే పిల్లలు చాలామంది భయపడుతున్నారు. రియల్ స్నేక్ ఉందండి అక్కడ. అసలు అయితే ఆయన అయితే అలానే బయట ఓపెన్గా పెట్టేశారు ఆ స్నేక్ని. భలే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి అన్ని చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, యానిమల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నిటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళందరూ. ప్యారెట్స్లో 2-3 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్, హెన్స్, ఇంకా చాలా అయితే ఉన్నాయండి. పిల్లలందరూ రియల్గా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అవి పద్దాక మనకి కనిపించవు కదా, ఇలాంటప్పుడే వెళ్తూ ఉండాలి. వెళ్తూ ఉంటే పిల్లలకి కూడా తెలుస్తూ ఉంటుంది యానిమల్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది. మనం అప్పుడప్పుడు ఇలాంటి ఏరియాస్లోకి పిల్లల్ని తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు విజువలైజ్ చేయగలరు. ఎప్పుడూ బొమ్మల్లో చూపిస్తే ఎలా, రియల్గా కూడా చూపించాలి కదా. రియల్గా చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. మా పాప అయితే ఆ కోడ్ని చూసి భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్లాప్స్ కొడుతుంది, కుక్కొక్కో అని పిలుస్తుంది. అలా పిల్లలు అనేది డైరెక్ట్గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా అన్ని యానిమల్స్ పెట్టారు. చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్నిటిని పెట్టారు. ఆస్ట్రిచ్ కూడా ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఫస్ట్ టైం నేనైతే చూడడం ఆస్ట్రిచ్ని. ఇంకా ఆస్ట్రిచ్ అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా పిల్లలు ఒకటి తినాలనుకుంటారు కదా, ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ కోసమని పానీపూరి, చాట్ అలా వాళ్ళు అడిగినవి తీసుకున్నాము. చక్కగా ఎంజాయ్ చేశారు ఫుడ్ని కూడా. ఫుడ్ని ఎంజాయ్ చేశాక ఒక రైడ్ అనేది ఎక్కుతామన్నారండి. ఇంకా అక్కడ ఎక్కించాము. చిన్న పిల్లలకి ఏమీ లేవు, పెద్ద పిల్లలకైతే ఉన్నాయి. జైంట్ వీల్ అన్నీ ఉన్నాయి. చిన్న పిల్లలు కదా, ఒక్కటే ఉంది. 2-3 ఉన్నాయి అంతే అండి. వాళ్ళు ఆ ఒక్కటే ఎక్కుతామన్నారు. ఇంకా అదొక్కటే ఎక్కించేసాము. ఇంకా తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇదే మా యొక్క జర్నీ అండి. మేము ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసింది ఇదే.